Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 3 వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. సో సెమిస్టర్ 3 వాళ్ళకి మ్యాథమెటిక్స్ పేపర్ నేమ్ వచ్చి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, దీన్నే గ్రూప్ థియరీ అని కూడా అంటారమ్మా. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకునే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే 100% మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి క్వశ్చన్స్ ఉన్నాయి. అటు ఇటు అంటే యావరేజ్గా అబవ్ యావరేజ్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియోలో మనమైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా వీలైనంత వరకు మీ దగ్గర ఉన్న బుక్స్లో టిక్ చేసుకోండి. లేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. MTH_Harish ఈజ్ ద ఇన్స్టాగ్రామ్ ఐడి వేర్ ఐ కుడ్ రిప్లై యూ. అర్థమైందా? సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం చూసుకునే ఇది ఏవైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో ఇవి అన్ని యూనివర్సిటీస్కి కూడా కామన్గా వర్క్ చేస్తాయి. అర్థమైందా? సో అందరికీ పనిచేస్తాయి ఈ క్వశ్చన్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే మీకు మార్క్స్ అయితే మంచిగా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు చూసినట్టయితే నేను ఒక 3 థింగ్స్ ఇక్కడ పెట్టాను జస్ట్ వీడియో పరంగా. గ్రీన్ కలర్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏవైతే ఈ లిస్ట్ నేను ఇప్పుడు ఇస్తున్నానో ఈ లిస్ట్లో గ్రీన్ కలర్లో ఉన్న క్వశ్చన్స్ 100% ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఎల్లో కలర్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఎల్లో కలర్డ్ క్వశ్చన్స్ అనేవి మీరు గ్రీన్ కలర్ క్వశ్చన్స్ చేసిన తర్వాత చేస్తే బెనిఫిట్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అలాగే అన్కలర్డ్ క్వశ్చన్స్ ఎక్కువే ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అవి కలరే ఉండవు అనమాట. కలరు దానికి ఏమీ అప్లై చేయకుండా నార్మల్గా క్వశ్చన్స్ ఉంటాయి. అవి లీస్ట్ ప్రయారిటీ, అంటే ముందు ఇవన్నీ చేసిన తర్వాత మీకు టైం ఉంది అనుకున్నప్పుడు అవి చేసుకోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టు స్కోర్ 50 to 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 75 యూ కెన్ డూ గ్రీన్. 50 to 60 మార్క్స్ అంటే పేపర్ని బేస్ చేసుకొని సుమారు 50 నుండి 60 మార్కులు. ఓకేనా? పేపర్ ఒకవేళ టఫ్గా ఉందనుకోండి మినిమం 50 అయితే వచ్చేస్తాయి. అలాగే పేపర్ ఈజీగా ఉంటే 60 మార్కులు అయితే వచ్చేస్తాయి. మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇప్పుడు గ్రీన్ కలర్ క్వశ్చన్స్ చేస్తే సరిపోతాయి అన్నమాట. ఓకేనా? 70, 75 అలా రావాలనుకుంటే మాత్రం పేపర్ ఎలా ఉన్నా, అంటే పేపర్ ఈజీగా ఉంటే 70 రావడం అనేది మీకు ఎల్లో కలర్ క్వశ్చన్స్ చేస్తే సరిపోతాయి. కానీ పేపర్ టఫ్గా ఉన్నా కూడా 70 కావాలనుకోండి, అప్పుడు మీరు గ్రీన్ ఎల్లో చేసుకుంటే అప్పటికి కూడా గ్రీన్ ఎల్లో సరిపోతాయి కంప్లీట్గా. అర్థమైందా? 75 అయితే వచ్చేస్తాయి. పేపర్ టఫ్గా ఉన్నా కూడా 75 to 75 మార్క్స్, 75కి 75 పేపర్ టఫ్గా ఉన్నా కూడా మీకు గ్రీన్ ఎల్లో చేసుకుంటే సరిపోతాయి. ఓకేనా? సో అదనమాట. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీకున్న యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చి గ్రూప్ థియరీ. ఓకే, గ్రూప్స్ లెసన్ పేరే గ్రూప్స్ అనమాట, ఫస్ట్ యూనిట్. సో గ్రూప్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే మనం 3 స్టార్ 2 స్టార్ సింగిల్ స్టార్ అని కాకుండా కొంచెం డిఫరెంట్గా గ్రీన్ కలర్ ఎల్లో కలర్ నో కలర్ పెట్టామన్నమాట. అర్థమైందా? సో గ్రీన్ కలర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఇక్కడ మీకు కొన్ని షార్ట్స్ కొన్ని ఎస్సేస్ ఉంటాయి అన్నమాట. ఇన్ ఏ గ్రూప్ జీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ఇది షార్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్. ఓకేనా? థర్డ్ది ఎస్ఏ కింద ఇచ్చే అవకాశం ఉంటుంది, షార్ట్ కింద అయినా సరే ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ది ఎల్లో కలర్డ్, అంటే సెకండ్ ప్రయారిటీ. ఓకే, ఆ తర్వాత చేయాలి. ముందు ఫిఫ్త్ చూడండి, మ్యాట్రిసెస్లో ఇచ్చాడు, ఎస్ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిక్స్త్ది 7th సెకండ్ ప్రయారిటీ. 8th ఇంపార్టెంట్ క్వశ్చన్ షార్ట్ కింద ఇస్తాడు. 9th క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఏ గ్రూప్, ఎస్ఏ కింద అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. 10th ఇంపార్టెంటే. నెక్స్ట్ 11th ఇంపార్టెంట్, ఇది కూడా ఎస్ఏ. 12th వచ్చి షార్ట్ అడగొచ్చు, ఎస్ఏ అడగొచ్చు. ఓకేనా? 13th కూడా షార్ట్ అడగొచ్చు. మ్యాక్సిమం చాయిసెస్ అనేవి ఏంటంటే మీకు షార్ట్కే ఉన్నాయి. 13th ఒకసారి రైట్. సో చూడండి అమ్మా. నెక్స్ట్ 14th 15th అనేవి మళ్ళీ సెకండ్ ప్రయారిటీ క్వశ్చన్స్. 16th వచ్చేసరికి 16, 17 అనేవి ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా? వీలైనంత వరకు షార్ట్ క్వశ్చన్స్ వీటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, అందుకు గ్రీన్ కలర్లో పెట్టడం జరిగింది. అవి సమ్స్ అవి. ఓకేనా? థియరమ్స్ కావు. 18th అన్కలర్డ్, అంటే అన్కలర్డ్ అంటే లాస్ట్లో టైం ఉంటే చేసుకోవచ్చు. 19th షో దట్ అన్నాడు, అది కూడా మీకు ఎబిలియన్ అడుగుతున్నాడు, అది సెకండ్ ప్రయారిటీ. 20th ఫస్ట్ పక్క చేయాల్సిన క్వశ్చన్ మీకు షార్ట్ కింద అడిగే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. అలాగే 21, 22 ఎల్లో కలర్డే. 23, 24, 25 మళ్ళీ ఇవి కూడా మీకు ప్రాబ్లం ఉంది. 23 ఏమో
మీకు థీరము 24, 25 ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా, అంతే. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే సుమారు 15 క్వశ్చన్లు. సో షార్ట్లు చిన్నవి కొన్ని చాలా చిన్నవి ఉంటాయి, 1 2 చిన్న క్వశ్చన్సే. ఓకేనా, అలాంటివి తీసిన సుమారు ఒక 12 నుండి 13 క్వశ్చన్లు అనుకోవచ్చు. ఓకేనా, అంటే బిలో 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ బిలో 15 క్వశ్చన్స్ మీరు చేస్తే 100% మీరు 20 మార్క్స్ గెయిన్ చేసేస్తారు. ఎన్ని 20 మార్కులు ఇక్కడే వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ గ్రీన్ కలర్ అన్నీ చేస్తే ఫస్ట్ యూనిట్లో. ఓకేనా, ఒకవేళ పేపర్ బాగా టఫ్ అయితే 15, అంతకన్నా తగ్గదు. ఓకేనా, యూనిట్ 1 నుంచి 15 మార్కులు వచ్చినట్టే ఇవి చేస్తే. నెక్స్ట్ సబ్ గ్రూప్స్కి వద్దాం. సబ్ గ్రూప్స్లో 1 2 3 4 గ్రీన్ కలర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 షార్ట్లు, నెక్స్ట్ 2 ఎస్ఏలు అనమాట. ఓకేనా, నెక్స్ట్ 5th 6th సెకండ్ ప్రయారిటీ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 7 8 చూడండి, 7th ఎస్ఏ క్వశ్చన్ అడగొచ్చు, 8th కూడా ఎస్ఏ అడగొచ్చు, 9th ఎస్ఏ అడగొచ్చు, 10th కూడా మీకు ఎస్ఏ కింద అడగొచ్చు. ఈ 10 11 అనేవి షార్ట్స్ వీలైనంత వరకు ఇస్తాడు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, వదలొద్దు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తాడు వీటిల్లో. 12th ఇంపార్టెంట్ ఎస్ఏ కింద అడిగే అవకాశం ఉంటుంది. 13th నో కలరు, 14th ఎల్లో కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. 15th 100% అడిగే క్వశ్చన్ అండి. ఇదైతే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఆల్రెడీ మీ కాలేజెస్లో పర్టికులర్ ఫ్యాకల్టీ కూడా దే వుడ్ హ్యావ్ టాక్డ్ టు యూ అబౌట్ దీస్ థింగ్స్. ఓకేనా, ఆల్రెడీ వాళ్ళైతే మెన్షన్ చేసి ఉంటారు మీకు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి. ఎందుకంటే సెకండ్ యూనిట్లో లెగ్రాంజెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంటు. థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఫండమెంటల్ థియరమ్ చాలా ఇంపార్టెంటు. తర్వాత 4th యూనిట్కి వచ్చేసరికి కేలెస్ థియరమ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్స్ అనమాట. అవి ఏంటంటే ప్రతి ఒక్కరు మెయిన్గా చెప్పేవి ఆ 3 ఉంటాయి. అందుకు చెప్తున్నాను, మీ కాలేజ్లో ఆల్రెడీ మీకు దీనికి సంబంధించి దే వుడ్ హ్యావ్ మెన్షన్డ్ యూ అని చెప్పి. అర్థమైందా, చెప్పే ఉంటారు మీకు. సో ఇక్కడ లెగ్రాంజెస్ థియరమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాక్సిమం ఎస్ఏస్లో ఇది ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ ఇచ్చిన మిగతా వాటిలోంచి ఒక ఎస్ఏ ఇస్తాడు, మిగతా షార్ట్స్ కింద ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ టోటల్ 15 ఉన్నాయి, మనం ఇచ్చిన 8 9 ఉంటాయి ఇంపార్టెన్స్ అంటే. ఓకేనా, అంటే యూనిట్కి ఎలా లేదన్నా 8 నుంచి 9 క్వశ్చన్లు గ్యారంటీ చదువుకుంటే మీకు ఫుల్ మార్క్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ సబ్ గ్రూప్స్, హోమోమార్ఫిజము, ఐసోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్, ఇవి 2 యూనిట్లు. నార్మల్ సబ్ గ్రూప్స్ అనేది ఒక యూనిట్, హోమోమార్ఫిజం ఐసోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ అనేది 2వ యూనిట్. ఈ 2 యూనిట్లు కలిపి 3rd చాప్టర్ అనమాట. ఓకేనా, సో 2 కలిపి ఇచ్చేసాను కాబట్టి చూడండి. సో ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్, షార్ట్ అనమాట. సో మీకు ఏ క్వశ్చన్కైనా సరే ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ది. అలాగే సెకండ్ది, థర్డ్ది, 4th 5th 6th పెట్టడం జరిగింది. వీటిలోంచి మీకు ఒక ఎస్ఏ ఒక షార్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ 6లోంచి. నెక్స్ట్ 8th 9th కూడా ఆల్రెడీ ఫస్ట్ 6 ఏవి చెప్పుకున్నాం ఆ మోడల్లోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఎన్ ఎమ్ అనే సబ్ గ్రూపులతో చెప్తారు ఇది. సో అది కూడా ఈజీగా ఉంటాయి. 11 12 13 సో ఇవి ఇంపార్టెన్స్. 14 15 వచ్చేసరికి మీకు సెకండ్ ప్రయారిటీ క్వశ్చన్స్. ఇక్కడ మీకు చెప్పాను కదా, చూడండి ఇక్కడ యాక్చువల్గా ఎన్ని వచ్చాయి, మహా అయితే ఒక 7 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ 13 క్వశ్చన్స్లోంచి కూడా 7 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా గ్రీన్ కలర్వి. ఇవి ఒక యూనిట్, ఇంకొక యూనిట్ కూడా కింద ఇచ్చాను. ఓకేనా, వేరే యూనిట్, అందుకే కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట. ఇవన్నీ ఒకే యూనిట్ అనుకోవద్దు, బట్ ఏంటంటే ఒక చాప్టర్లోకే వస్తాయి ఎలా అనుకున్నా సరే. కాబట్టి మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వలేను అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ 13 క్వశ్చన్స్ లోపు ఏవైతే గ్రీన్ కలర్ ఉన్నాయో అవి చేసుకుంటే వాటిలోంచి వచ్చే క్వశ్చన్స్ రాసేస్తారు మీరు షార్ట్స్. అర్థమైందా, ఈ కింద 14 15 16 17 ఇవన్నీ కూడా హోమోమార్ఫిజం టాపిక్ కాబట్టి దీనిలోంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, అది మీరు వదిలేయాల్సి వస్తుంది అప్పుడు. అలా చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఫండమెంటల్ థియరమ్ అనేది కూడా ఈ 16 తర్వాత ఉంటుంది చూడండి. ఫండమెంటల్ థియరమ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ 24th క్వశ్చన్ ఫండమెంటల్ థియరమ్. మీరు ఏం చేస్తారంటే ఎక్కువ చేయలేని అనుకున్న వాళ్ళు ఈ ఫండమెంటల్ థియరమ్ క్వశ్చన్ చేసియండి, పక్కా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి. దీంతో పాటు ఈ పైన 15 లోపు ఉన్నాయి కదా, 13 12 11 9 8 6 5 4 ఈ చేసియండి. వీటిలోంచి ఒక షార్ట్, వాటిలోంచి ఆ ఎస్ఏ వచ్చేస్తుంది, ఈజీగా గట్టెక్కేస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పేదంతా కూడా ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేని వాళ్ళకి, ప్రజెంట్ ఏదో సిచ్యువేషన్ వల్ల ఇంతవరకు ప్రిపేర్ అవ్వలేని అన్న వాళ్ళకి, ఓకేనా,
ఎలాగైనా పాస్ అవ్వాలి, కొంచెం మంచి మార్క్స్ కావాలన్నోళ్ళకి, వీళ్ళకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్పడం జరుగుతుంది తప్ప, మీరు ఈ కిందవి చెయ్యొద్దు, ఆ పైవి చెయ్యండి, ఈ విధంగా కాదనమాట. కాబట్టి మీరది అర్థం చేసుకోగలరు. ఓకే. యాక్చువల్‌గా ఇచ్చిన గ్రీన్ అన్నీ చేసుకుంటే పక్కాగా 60 మార్క్స్ పడిపోతాయి. ఎవరు ఏమన్నా కాదన్నా 60-65 పడిపోవాల్సిందే. అర్థమవుతుందా? అది. అది కూడా చేయలేనన్నోళ్ళకి మధ్య మధ్యలో చిన్న చిన్న విషయాలు ఇలాంటివి చెప్తున్నాను అంతే, ఇంకేం కాదు. ఓకేనా? రైట్. సో, ఇవి స్క్రీన్‌షాట్ తీసుకొచ్చి వీడియోని పాజ్ చేసి నెక్స్ట్. సో, మీకు అర్థమైంది కదమ్మా! ఇదనమాట. సో, 21, 23, 24 ఇవి ఇచ్చాను. 23, 22 అదే 23, 21, 19, 18, 17, 16 ఎన్ని? 5 ఈ 5 చేసుకుంటే సరిపోయింది గ్రీను. ఇంకేముంది? అది కూడా చెయ్యకపోతే వదలొచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే 2 యూనిట్లు కాబట్టి. సో, వి ఆర్ డన్ విత్ థర్డ్ యూనిట్. ఇప్పుడు మనం ఫోర్త్ యూనిట్‌కెళ్ళినట్టయితే పర్ముటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్. సో, పర్ముటేషన్స్‌కి సంబంధించి ఒక లెసన్ ఉంటది. సైక్లిక్ గ్రూప్స్ అనేది ఇంకొక లెసన్ మళ్ళీ. ఈ 2 లెసన్‌లు ఆర్ 2 యూనిట్లు కలిపి ఒక చాప్టర్, అదే ఫోర్త్ చాప్టర్. మళ్ళీ అర్థమైందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 ఈ ఫస్ట్ 6 కూడా మనం యెల్లో కలర్‌లో పెట్టాం. అంటే అర్థం ఏంటి? అవి సెకండ్ ప్రయారిటీ అని కాదక్కడ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సమ్స్ అనమాట అవి. ఈజీ ప్రాబ్లమ్స్, ఈజీగా ఉండే సమ్స్ అనమాట. ఇవి మీకు పక్కాగా షార్ట్‌లోనే ఇస్తాడు. ఎలా ఇస్తాడు? షార్ట్స్‌లోనే ఇస్తాడు. కాబట్టి ఎవరైతే పాస్ అవ్వాలి, నెక్స్ట్ గ్రీన్ కలరే చేస్తాను అనుకున్నోళ్ళకి మైండు నార్మల్‌గా మనం ఏం ప్రిపేర్ అవుతాం మేజర్‌గా? ఎస్సేస్. మేజర్ ఫోకస్ అనేది ఎస్సేస్‌లో ఉంటది. అదేవిధంగా ఒక 5 షార్ట్‌లు రాయగలిగితే చాలు. మినిమమ్ 4, 3, 4 షార్ట్‌లు రాయగలిగితే చాలనే కదా మైండ్‌లో ఉంటది గ్రీన్ కలర్ చేస్తానన్నోళ్ళు. కాబట్టి మిగతా షార్ట్స్ అన్నీ 1, 2, 3 లెసన్స్‌లో కవర్ అయిపోతున్నాయి కదా! అందుకోసం మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఇవి యెల్లో కలర్‌లో పెట్టాను నేను. అర్థమైందా నా టార్గెట్ మీకు? యాక్చువల్‌గా మీరు ఎన్ని ప్రిపేర్ అవ్వాలి? 5 ఎస్సేలకి ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఒక 3 షార్ట్‌లకి ప్రిపేర్ అవ్వగలిగితే సరిపోద్ది. గ్రీన్ కలర్ అనుకున్న మనం. ఓకేనా? ఎందుకంటే గ్రీన్ కలర్ 100% పడే క్వెషన్స్ సుమారు మీకు 75కి 50-60 మార్కులు పడిపోతాయని చెప్పాను నేను. చెప్పానా లేదా? పేపర్ ఎలాగున్నా కూడా మీకు 50-60 మార్క్స్ గ్యారంటీ గ్రీన్ కలర్ క్వెషన్స్ చేస్తాయని చెప్పాను. సో, అప్పుడు మీరు ఒక 3 షార్ట్స్ రాయగలిగితే సరిపోద్ది కదా! 3 షార్ట్స్ మీరు ఎక్కడ రాసేస్తారు ఇప్పుడు? ఫస్ట్ యూనిట్‌లో ప్రిపేర్ అవుతున్నారు, సెకండ్ యూనిట్‌లో ప్రిపేర్ అవుతున్నాడు, థర్డ్‌లో కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి ఫోర్త్ యూనిట్‌లో షార్ట్స్ మీకు చాయిసే కదా! అందుకు ఇది యెల్లో కలర్‌లో ఇచ్చాను తప్ప ఇవి ఇంపార్టెంట్ కాదు అని కాదు. ఇవి కూడా ఇంపార్టెంటే. కాకపోతే మీరు ఆల్రెడీ అక్కడ షార్ట్స్ కవర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇది లైట్ తీసుకొచ్చానమాట. ఎవరైతే గ్రీన్ కలర్‌ని మేజర్‌గా ఫోకస్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను. గ్రీను, యెల్లో చేసుకున్నారంటే ఇంకా తిరిగే లేదు. 10కి 10 పడిపోవాల్సిందే. అర్థమైందా? అదనమాట. సో, ఇప్పుడు 1, 2, 3 ఇవన్నీ ఏంటంటే క్వెషన్స్ చూసుకోండి. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సెవెంత్ నుంచి ఇక్కడ ఎస్సేస్ అనమాట ఇవి. సెవెంత్‌ది ఎస్సే ఇవ్వచ్చు, షార్ట్ ఇవ్వచ్చు. ఎయిత్‌ది, 9థ్‌ది, 10థ్‌ది ఇయన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ 10 అనేది ఇంకా ఇంపార్టెంట్. ఇందాలే చెప్పాను మీకు ఆల్రెడీ. కేలేస్ థియరమ్ ఇంపార్టెంట్ అని చెప్పి. అదే ఈ 10థ్ క్వెషను. దీన్ని అస్సలు వదలకూడదు. 100% పడిపోద్ది. సో, ఈ 10థ్‌ది, 9థ్‌ది ఇయన్నీ షార్ట్‌లో ఎస్సేలు కలిపి ఇచ్చేసాననమాట గ్రీన్ కలర్‌వి. ఇయన్నీ చేసుకోవాలి తప్పదు మరి. 14, 15, 17, 18, 19 ఈ యెల్లో కలర్‌వి సెకండ్ ప్రయారిటీ మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్ 22, 23 ఇవి. అంతే, ఎక్కువ లేవు అంతే. అంటే ఎన్నున్నాయి ఈ లెసన్‌లో? ఒక 7-8 క్వెషన్స్ ఉన్నాయి అంతే. ఓకేనా? ఎస్సేస్. ఇవి చేసుకుంటే పక్కాగా మీరు ఎస్సే రాస్తారు, షార్టు రాసేస్తారు అక్కడ. గ్రీన్ కలర్ కూడా మనం చూసుకున్నట్టయితే. ఓకేనా? అంతే. నెక్స్ట్ రింగ్స్‌కొచ్చేద్దాం. సో, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రింగు, సబ్ రింగు కలిపి ఒక యూనిట్ పెట్టాడు. విచ్ ఈజ్ 5థ్ యూనిట్. అర్థమైందా నేను చెప్పేది? రింగ్స్, సబ్ రింగ్స్ కలిపి 5థ్ యూనిట్ అనమాట. సో, ఇందులో మీకు ఫస్ట్‌దేమో యెల్లో కలర్‌లో ఉంది సెకండ్ ప్రయారిటీ. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంటు. సెకండ్ క్వెషను, థర్డ్ క్వెషను, ఫోర్త్ క్వెషను, 5థ్ క్వెషను. ఇవి మీకు మేజర్‌గా ఇందులో 2, 3 అనేవి షార్ట్స్ అమ్మా. చూడండి క్వెషన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద. సెకండ్ వన్, థర్డ్ వన్ షార్ట్‌ల కింద ఇచ్చే అవకాశం ఉంది. 4, 5, 6, 7 ఎస్సేస్ ఫిక్స్ అయిపోండి ఇంకా. 4, 5, 6, 7 ఎస్సేస్ అనమాట. కన్ఫర్మ్ ఒక ఎస్సే ఉంటది ఆటిల్లోంచి. వాటి తర్వాత క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంటిగ్రల్ 8థ్‌ది, 9థ్‌ది, 10థ్‌ది చేసుకుంటే షార్ట్‌లు ఒకటి ఎస్సే కింద వచ్చే అవకాశం అయితే ఉంటది ఆప్షన్‌గా. బట్ మీరు ఇక్కడ ఇచ్చిన 2 నుంచి 7 క్వెషన్స్ చేస్తే ఒక ఎస్సే పడిపోద్ది కన్ఫర్మ్. వీలైనంత వరకు. ఓకేనా? అదనమాట. మిగతావి చేసుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ 13థ్ క్వెషన్ కూడా మీకు షార్ట్ క్వెషను. 16థ్, 17థ్, 18థ్, 19థ్ ఇందులో కూడా 19థ్ అనేది ఎస్సే కింద ఇచ్చే అవకాశం ఉంది. మిగతావి షార్ట్‌ల కింద ఇచ్చే అవకాశం ఉంది. సో, ఇవి
ఓవరాల్‌గా మనం తెలుసుకున్న 19 అంటే ఈ 19లో ఎన్నున్నాయి? ఒక 10 ఉంటాయి. గ్రీన్ కలర్ 10, 11 ఉంటాయి. ఇవి ఎస్సెస్ అనమాట. ఇందులో కూడా మీకు నేను మళ్ళీ చెప్పాను. ఏంటి 2 చేయండి, 3, 4, 5, 6, 7 వరకు చేయండి చాలన్నాను. ఈటిలోంచి ఎస్సే వచ్చేస్తది. అంటే మీకు నేను ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి, వీలైనంత వరకు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. అవే మీకు ఎగ్జామ్‌లో యూజ్ అవుతాయి. అవి చేసిన తర్వాత మిగతావి చేసేసుకోండి. గ్రీన్ కలర్‌వి. ఓకేనా? నేను చెప్పినవి చేసాక టైం ఉందనుకుంటే మిగతావి కూడా చేసుకున్నారనుకోండి రిస్క్ ఉండదంతే. ఓకే. అస్సలు చేయలేనోళ్ళు కూడా మన ఛానల్‌ని చూసి ధైర్యపడాలి. నాకసలు రావు సార్ అన్నోళ్ళు కూడా ఇవి చేసుకుంటే చాలు అన్నందుకు మీకు ధైర్యం ఉండాలి. అవి ఎగ్జామ్‌లో పడతాయని మాకు తెలుసు కాబట్టి మీకు చెప్పేస్తున్నాననమాట. అర్థమైందా? అది మన టార్గెట్. అందుకోసమే కొన్ని తక్కువ లిమిటెడ్ క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది తప్ప, మిగతావి మీరు చెయ్యొద్దు అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. అర్థమైందమ్మా? సో, ఇవి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్. దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. కింద కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. మిగతా సబ్జెక్టులు కూడా నేను వీలైనంత వరకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ సెమిస్టర్‌కి సంబంధించి మనం థర్డ్ సెమ్‌కి సంబంధించి ఇంపార్టెన్స్ మాత్రం పెట్టాం తప్ప క్లాసెస్ పెట్టేది అంటే ఆ సిట్యుయేషన్స్ అవ్వలేదు. కొన్ని టైం లేక స్కెడ్యూల్ వల్ల. బట్ నెక్స్ట్ సెమ్ నుండి వీలైనంత వరకు ఫోర్త్ సెమిస్టర్ యొక్క సొల్యూషన్స్ కూడా మన ఛానల్‌లో మనం అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో